సాయంత్రం ఉప్పల్ స్టేడియంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నారు. ఈరోజు క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఫ్యామిలీతో కలిసి స్టేడియంకి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ చెన్నైతో హైదరాబాద్ టీం తలపడబోతోంది. హైదరాబాద్ టీంను సపోర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి స్టేడియంకి వెళుతూ ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి ముఖ్యమంత్రి రాబోతూ ఉన్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేస్తున్నారు. గతంలో సీఎం హోదాలో ఉప్పల్ స్టేడియంకు వెళ్లారు కేసీఆర్. 9 సంవత్సరాల క్రితం ఇండియా శ్రీలంక మ్యాచ్ చూశారు కేసీఆర్. సీఎం హోదాలో మొదటిసారి ఉప్పల్ స్టేడియంకు రేవంత్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే మన హైదరాబాద్ జట్టు 3 మ్యాచ్లు ఆడి 2టిలో ఓడిపోయింది. ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో 2 పాయింట్లు మాత్రమే హైదరాబాద్ జట్టుకు ఉన్నాయి. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో చెన్నై హైదరాబాద్ జట్లు తలపడబోతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. మళ్ళీ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఉండటంతో అడ్వాంటేజ్ కూడా హైదరాబాద్ జట్టుకు ఉంది అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టుని ఎంకరేజ్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేడియంకి వస్తూ ఉండడంతో ఫ్యాన్స్లో మరింత జోష్ కనిపిస్తుంది. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఎవరెవరు ముఖ్యమంత్రితో పాటు ఎవరెవరు క్రికెట్ మ్యాచ్ చూడటానికి వస్తున్నారు? ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో? ఎగ్జాక్ట్లీ చాలా ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్పోర్ట్స్ అభిమానులు వరుసగా 3 రోజులు హాలిడే లభించడంతో క్రికెట్ స్టేడియానికి వాళ్ళు క్యూ కడతా ఉన్నారు. ఇప్పటికే ఐపీఎల్ టికెట్లు కొనుగోలుకు సంబంధించి దాదాపు హౌస్ఫుల్ అయిపోయాయి. తర్వాత కాంప్లిమెంటరీగా ఇచ్చేటువంటి పాస్ల కోసం సైతం భారీగా జనాలు ఆసక్తి చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ సన్ రైజర్స్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో ధోని ప్రత్యేకంగా నిలబడనున్నారు. 2 వరల్డ్ కప్ కి సంబంధించినటువంటి దాంట్లో కీలకంగా ఆటగాడిగా పేరున్నటువంటి ధోని ఇది చివరి ఐపీఎల్ మ్యాచ్ అనేటువంటిది భారీగా చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను చూడడానికి భారీగా అభిమానులు భారీ ఎత్తు వస్తున్నారు. అయితే ఇదంతా ఒకటి ఉంటే ఇప్పటికే 2 రోజులకు పైగా హైదరాబాద్ చేరుకున్నాయి 2 జట్లు కూడా. హైదరాబాద్ సన్ రైజర్స్ ఒకటి, తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించినటువంటి జట్లు ఇప్పటికే హైదరాబాద్ లో కలివిడిగా తిరిగాయి. మొత్తం అనేక ప్రదేశాలు, అన్ని పర్యాటక ప్రదేశాలు చూశారు. వాళ్ళంతా కూడా రోజువారీగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదంతా రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. కానీ ఈ మ్యాచ్ కి రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఫ్యామిలీ కుటుంబ సమేతంగా 7 గంటలకు అంతర్జాతీయ ఉప్పల్ స్టేడియానికి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఐపీఎల్ మ్యాచ్ కి ఇంటర్నేషనల్ స్టేడియంలో హాజరవుతుండడంతో కాస్త పొలిటికల్ సర్కిల్లో కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి ఆ మ్యాచ్ ఆశాంతం వరకు ఉంటారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ద సంబంధించినటువంటి అక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీతో అటెండ్ అవ్వనున్నారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి నిజంగానే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఒకవైపు ధోని సంబంధించినటువంటి ఆయన ఆట చూడడానికి మొత్తం తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి క్రికెట్ అభిమానులు టికెట్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చాలా ఉత్కంఠభరితంగా ఆట కొనసాగేటువంటి అవకాశం ఉంది. అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నెట్ ప్రాక్టీస్ చేశారు. ఆటగాళ్లకు కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లో పలు ప్రదేశాలు తిరిగారు. అన్ని పర్యాటకాలు ట్యాంక్ బండ్ కి వెళ్లారు, చార్మినార్ వెళ్లారు. ఈ క్రికెటర్స్ అంతా కూడా నిన్న హైదరాబాద్ కి సంబంధించినటువంటి వరల్డ్ ఫేమస్ ఫుడ్ డెస్టినేషన్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీని కూడా నిన్న క్రికెట్ ఆటగాళ్లు ఆస్వాదించారు. సో ఈ రోజు సాయంత్రం ఆట రూపంలో అందరినీ అలరించడానికి 2 టీంలు తలపడనున్నాయి ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో. ఇప్పటికే సమ్మర్ తో హీట్ ఎక్కి ఉన్నటువంటి ఈ వెదర్ అంతా కూడా మళ్ళీ క్రికెట్ హీట్ తో మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ వీళ్ళు ఆ క్రికెట్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ తో మరింత హీట్ పెంచడానికి ఆటగాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. ఇటు హైదరాబాద్ సన్ రైజర్స్, అటు చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరు ఉత్కంఠభరితంగా ఆటలో వాళ్ళు పోటాపోటీగా తలపడేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ మ్యాచ్ కి రేవంత్ రెడ్డి కూడా హాజరు కానుండడంతో మరింత చర్చకు తావిస్తా ఉంది. రైట్ మరి, అంటే క్రికెటర్స్ తో కూడా ఇంటరాక్ట్ అవుతారా ముఖ్యమంత్రి అక్కడ స్టేడియంలో వాళ్ళతో? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా. ఇప్పుడు సాధారణంగా ఏ రాష్ట్రంలో అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్లు లేకుంటే 1 డే లేకుంటే ఇలాంటి ఐపీఎల్ మ్యాచ్లు 2020 మ్యాచ్లు అయినప్పుడు కూడా
అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సాధారణంగా వెళ్తారు, ఆటగాళ్లతో కొద్దిసేపు మాట్లాడతారు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంబంధించిన సిరీస్ లో కూడా పాల్గొంటారు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వస్తుందో వాళ్ళతో మాట్లాడతారు, వారితో కరచాలం కూడా చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి కలిసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు మ్యాచ్ ఆశాంతం ఫ్యామిలీతో కలిసి క్రికెట్ ను ఆస్వాదించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఖచ్చితంగా హైదరాబాద్ టీం ఈసారి ఉప్పల్లో పోటీలో ఉంటుంది కాబట్టి హైదరాబాద్ టీం కి మద్దతుగా రేవంత్ రెడ్డి మ్యాచ్ చూడడానికి వారికి కాస్త భరోసా కల్పించడానికి, వారికి సపోర్ట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి మ్యాచ్ చూడడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. చాలా బిజీ షెడ్యూల్ ఉంది రేవంత్ రెడ్డి. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పటికీ పొలిటికల్ జాయినింగ్స్, రేపు భారీ ఎత్తున తుక్కుగూడలో చాలా పెద్ద ఎత్తున పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నారు, పబ్లిక్ మీటింగ్. దానికి రాహుల్, ప్రియాంక వస్తా ఉన్నారు. అయినప్పటికీ షెడ్యూల్ లో కూడా ఆయన మ్యాచ్ చూడడానికి వెళ్తా ఉన్నారు సమయం తీసుకొని. సో దాదాపు మ్యాచ్ మొత్తం చూసేటువంటి అవకాశం ఉంటుంది, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరకు ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి తెలుస్తా ఉంది. ఎగ్జాక్ట్లీ షార్ప్ గా 7 గంటలకు ఆయన క్రికెట్ స్టేడియంలోకి ఎంట్రీ అవుతారనేటువంటిది సీఎంఓ వర్గాలు ధృవీకరించాయి. సో ఈ రోజు సాయంత్రం సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కి ఈయన హాజరు కానున్నారు. రైట్ మధు, సాయంత్రం 7 గంటలకు ఉప్పల స్టేడియంకి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. సాయంత్రం 7 గంటలకు చెన్నై హైదరాబాద్ జట్లు ఉప్పల స్టేడియంలో తలపడబోతున్నాయి. ఆ మ్యాచ్ను చూడటానికి, హైదరాబాద్ జట్టును ఎంకరేజ్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. చెన్నై 3 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లను గెలుచుకుంది. హైదరాబాద్ జట్టు కూడా 3 మ్యాచ్లను ఆడి ఒక విజయాన్ని మాత్రమే సాధించింది. అది కూడా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లోనే హైదరాబాద్ జట్టు విజయాన్ని సాధించింది. సో ఈ రోజు కూడా హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఉండటంతో విజయం సాధించాలి అని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జట్టును ఎంకరేజ్ చేయడానికి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల స్టేడియంకు సాయంత్రం వెళ్ళబోతున్నారు.